హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ ఆదిత్య. నేను మీ తెలుగు అమ్మాయి భవాని. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నా ఛానల్ రిమూవ్ అయింది, నేను ఎలా రికవర్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఏంటంటే ఫన్ విత్ ఆదిత్య ఛానల్ మంచిగా రీచ్ వెళ్ళింది. 10,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రోజు రోజుకి మంచిగా వ్యూ కౌంట్ అవుతుంది, అంతా బాగానే ఉంది. 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి ఆ రోజు నేను కేక్ కట్ చేసుకున్నాను కూడా. ఆ వీడియోని యూట్యూబ్లో కూడా పోస్ట్ చేసాను, అంతా బాగానే ఉంది. మంచిగా రోజు ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తే అన్ని వీడియోస్కి మంచిగా వ్యూ కౌంట్ వస్తుంది. మంచిగా బాగానే ఉన్నాయి, లైక్స్ అయినా అన్నీ బాగానే ఉన్నాయి. ఎంగేజ్ వ్యూ కౌంట్ కూడా బాగుంది. సర్లే, ఇంకొక 1 monthలో మన ఛానల్ని మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరితో షేర్ చేసుకున్నాను, ఇలా నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పి అందరికీ షేర్ చేసుకున్నాను. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అలా హ్యాపీ ఫీల్ అయ్యామో లేదో 1 weekకి ఒక మెయిల్ వచ్చింది, వీ హ్యావ్ రిమూవ్డ్ యువర్ ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పి. ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి ఆ స్క్రీన్ షాట్. నాకేం అర్థం కాదు, ఏంటి ఛానల్ రిమూవ్ అవడం ఏంటి, అసలు ఎందుకు ఏమైంది అని చెప్పి వెంటనే ఆ మెయిల్ని తీసుకెళ్ళి మా బావకు చూపించాను. బావ ఛానల్ రిమూవ్ అయిందని మెయిల్ వచ్చింది చూడు అని చెప్తే మా బావ యూట్యూబ్లో సెర్చ్ చేశాడు, ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అని చెప్పి. ఆ మెయిల్లో ఏదో అప్పీల్ అని ఇచ్చారు. సరే అని అప్పీల్ చేశాడు, ఆ యూట్యూబ్స్లోనే చూసి అప్పీల్ చేశాడు అనమాట. అప్పీల్ చేశాడు కానీ రిజెక్ట్ అని వచ్చింది. బావ ప్లీజ్ బావ మళ్ళీ ఇంకోసారి అప్పీల్ చేయమన్నా, మళ్ళీ రిజెక్ట్ వచ్చింది. సేమ్ డే 2-3 times ట్రై చేసాము, అన్నీ రిజెక్ట్ అని వచ్చినాయి. సర్లేదంతా కాదులని ఒక 1 day వెయిట్ చేద్దామని చెప్పి ఒక 1 day తర్వాత మళ్ళీ అప్పీల్ చేసాము, మళ్ళీ రిజెక్ట్ వచ్చింది. అలా 5 days ట్రై చేసాము, 5 times రిజెక్ట్ వచ్చింది. సర్లే అని వదిలేసి కొత్త ఛానల్ పెడతాంలే అని చెప్పి ఇంకో ఛానల్ క్రియేట్ చేసాం. ఒక 1 week ఆగాక దాంట్లో ఒక 2 videos పోస్ట్ చేశానో లేదో ఛానల్ మళ్ళీ రిమూవ్ అని మెయిల్ వచ్చింది. అరే ఏంటిది, ఛానల్ ఇప్పుడే పెట్టాను, ఒక వీడియో 2 videos పెట్టాను, రీచ్ వెళ్ళింది, వ్యూ కౌంట్ వచ్చింది, ఒక 20 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ రోజు నైట్కే మళ్ళీ రిమూవ్ అని వచ్చింది. సర్లే మళ్ళీ అప్పీల్ చేసాము, మళ్ళీ రిజెక్ట్ అని వచ్చింది. మళ్ళీ అప్పీల్ చేశాను, మళ్ళీ రిజెక్ట్, సేమ్ రీజన్ చెప్పి రిజెక్ట్ అనుకుంటున్నారు. సర్లే అని లైవ్ చాట్లో అడిగాను, ఎందుకు రిజెక్ట్ అవుతుంది, నేను ఏది చేయలేదు కదా, అంతా బాగానే ఉంది, నా ఛానల్లో ఏం మిస్లీడింగ్ లేదు కదా అని చెప్పి వాళ్ళకి లైవ్ చాట్స్లో చెప్తుంటే వాళ్ళేమో సేమ్ మెయిల్లో వచ్చిన రీజన్స్ చెప్తున్నారు. సర్లే అని ఒక 10 days అలాగే బాధపడి మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. నాకు తెలియని విషయం ఏంటంటే రిమూవ్ అయిన అకౌంట్స్ ఉన్న డివైస్లో మళ్ళీ కొత్త ఛానల్ చేయకూడదని నాకు తెలియదు అనమాట. నేనేం చేశాను, అదే డివైస్లో మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. కానీ మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేశాను లేదా ఆ రోజు నైట్కే ఛానల్ పోయింది. నాకేం అర్థం కాలేదు. ఈసారి ఏం చేశానంటే 3rd ఛానల్ వెంటనే అప్పీల్ చేయలే, ఒక 2 days ఆగి అప్పీల్ ట్రై చేశాను. కానీ నో యూజ్, రిజెక్ట్ అని వచ్చింది. చాలా సెర్చ్ చేసి అప్పీల్ ఎలా చేయాలో చూసి అన్నీ మంచిగా అప్పీల్ చేశాను, కానీ నో యూజ్, రిజెక్ట్ అయిపోయింది అనమాట. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ప్రతిరోజు నేను ఫన్ విత్ ఆదిత్యలో 5 వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని, ప్రతిదీ మంచిగా ఎడిట్ చేసేదాన్ని, మంచిగా పోస్ట్ చేసేదాన్ని, టైం టు టైం ప్రతి వీడియో మంచిగా వ్యూ కౌంట్ ఉండేది, మంచిగా అంతా ఉండేది. చాలా కష్టపడ్డాను, ఏంటి నా ఛానల్స్ వెనక్కి రావా అని చెప్పి చాలా బాధపడ్డాను అనమాట. ఇలా ఒక 20 days బాధపడ్డాను. 20 days వదిలేసాను, ఇంకా సర్లే అని చెప్పి వదిలేసాను. అంత కష్టపడ్డాం, రావట్లేదు కదా, ఇంకేం చేస్తాంలే అని చెప్పి వదిలేసాను. ఒకరోజు ఏం చేశానంటే మా బావకు తెలియకుండా ఒకరోజు ఈవినింగ్ నేనే అప్పీల్ ట్రై చేశాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రై చేద్దాము, వస్తే యూట్యూబ్ చేద్దాము, లేకపోతే ఇంక వదిలేద్దామని చెప్పి అనుకున్నాను. అప్పీల్లో మంచిగా కంటెంట్ మంచిగా తీసుకొని రీజన్ మంచిగా రాసుకొని అప్పీల్ చేశాను అనమాట. వెంటనే ఈసారి రిజెక్ట్ అనే మెయిల్ రాలేదు. చిన్న హోప్ వచ్చింది, నా ఛానల్ వెనక్కి వచ్చిద్దా అని చిన్న హోప్ వచ్చింది. సర్లే అని చాలాసేపు వెయిట్ చేశాను. 2 hours తర్వాత ఒక మెయిల్ వచ్చింది, యువర్ ఛానల్ వి పుట్ యువర్ ఛానల్ బ్యాక్ ఆన్ యూట్యూబ్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. అస్సలు ఎంత సంతోషపడ్డాను నేనైతే. వెంటనే మా బావకు ఫోన్ చేశాను, మా బావ ఇంట్లో లేడు. వెంటనే మా బావకు ఫోన్ చేసి, బావ నా ఛానల్ వచ్చింది, యూట్యూబ్లో ఒకసారి చూడు, నా ఛానల్ కనిపిస్తుంది అని చెప్పి
ఫోన్ చేశాను అనమాట. మా బావకు తెలీదు నేను అప్పీల్ ట్రై చేశానని చెప్పి. ఎప్పుడు అప్పీల్ చేసావు అని చెప్తే ఇలా చేశానంటే మా బావ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఛానల్ వచ్చిందని చెప్పి. అండ్ మా అమ్మకు కూడా ఫోన్ చేసి అమ్మ నా ఛానల్ వచ్చేసింది చూడు ఇప్పుడు వీడియోస్ వస్తాయి అని చెప్పి. మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. నేను ఏంటంటే రోజు చాలా కష్టపడేదాన్ని అనమాట. అందుకు చాలా బాధేసింది. ఛానల్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అండ్ ఇప్పుడు నుంచి ఏంటంటే నేను ఓన్ కంటెంటే పెడదాం అనుకుంటున్నాను. ప్రీవియస్ కంటెంట్ పెట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అయ్యో కొత్త రూల్స్ వచ్చాయి. ఆ కంటెంట్ పెడితే మళ్ళీ ఛానల్ రిమూవ్ అయిపోయిద్దేమో అని భయం అంతే. మళ్ళీ ఆ కంటెంట్ పెడితే ఎక్కడ ఛానల్ పోయిద్ది అని మళ్ళీ బాధపడాలా ఏంటని చెప్పి ఆ కంటెంట్ని వదిలేసి ఓన్లీ నా ఓన్ కంటెంట్ ట్రై చేస్తున్నాను. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ వీడియోస్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు సజెషన్స్ ఇవ్వండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఎలా అప్పీల్ చేశానో మీకు డీటెయిల్డ్గా వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అది పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.